హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఎలాన్ మస్క్‌కి, ట్రంప్‌కి మధ్యన ఎందుకు యుద్ధం జరుగుతుంది? మొన్నటి వరకు దోస్త్ మేరా దోస్త్ అనుకునే వాళ్ళు ఈరోజు ఎందుకు దుష్మన్లులాగా తయారయ్యారు? దాని వెనక స్టోరీ ఏంటి అనేదైతే ఈ వీడియోలో మీతో చెప్దామని అనుకుంటున్నాను. అంటే మీరు చెప్పారా అని కామెంట్స్ చేస్తారేమో నాకే రాదు. ప్రపంచం మొత్తానికి చెప్పిందే నేను గూడా చూసాను. అదే నేను మీకు తెలుగులో చెప్తాను అంతే. అయినా పెద్ద పెద్ద వాళ్ళ దాంట్లో నేటి మిత్రులే రేపటి శత్రువులు, నేటి శత్రువులే రేపటి మిత్రులు. వాళ్ళెప్పుడు కొట్టుకుంటారో, ఎప్పుడు మంచిగుంటారో ఎవరికీ అర్థం గాదు. అది ఏ దేశంలోనైనా కూడా. ఈరోజే అసలు ఏ టు జెడ్ వరకు తిట్టుకుంటారు. రేపటి వరకే మళ్ళీ వీళ్ళెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంటారు. వాళ్ళొచ్చి వీళ్ళ ఇళ్ళలో ఉంటారు. సో, ఇవన్నీ కూడా కామన్‌గా జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద వాళ్ళ దాంట్లో. బట్ మామూలుగా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ దాంట్లో అయితే ఒక్కసారి ఒక గొడవ జరిగిందంటే అది కొన్ని దశాబ్దాల దాంట్లో పోదు. బట్ పెద్దవాళ్ళ దాంట్లో ఇదంతా కూడా కామన్ అన్నట్లు ఎక్కడైనా కూడా. సరే ఇక్కడ ఏం జరిగింది అనే దానికి నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతది. అసలు ఏం జరిగింది అనేది. ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ చాలా పెద్ద బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ యూఎస్‌లో. వీళ్ళ ఇద్దరికి మొన్నటి వరకు చాలా మంచి ఫ్రెండ్‌షిప్. ఎంత మంచి ఫ్రెండ్‌షిప్ అంటే ఒకరిని వదిలి ఒకరు ఉండేవాళ్ళు కాదు. అండ్ ట్రంప్ విన్ అయిన తర్వాత కూడా ప్రతి ఇంటర్వ్యూకి ఎలాన్ మస్క్ ఎళ్ళడం, ఇంకా ప్రతి చోట కూడా ఇద్దరు పక్క పక్కనే కూర్చొని ఒకటే కంచం, ఒకటే మంచం అన్నట్లుగా ఉండేవాళ్ళు మొన్నటి వరకు కూడా. బట్ సడెన్‌గా అయితే వాళ్ళిద్దరి మధ్య క్లాష్ వచ్చింది. దానికి రీజన్స్ ఏంటి అనేదైతే చెప్తాను. ఆల్రెడీ నేను ఒక 3 వీడియోస్ చేశాను దీని గురించి. అంటే ఈ గొడవ గురించి కాదు. అసలు ఈ బిల్లు గురించి. అదే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పేసి ఒక బిల్ అమెరికాలో తీసుకొనొచ్చారు. అది మొత్తం కూడా టాక్సెస్‌కి సంబంధించినటువంటి బిల్లు. అందులో రెమిటెన్స్ టాక్స్ అని కూడా ఒకటుంది. అది మన ఇండియన్స్ అంటే ఎవరైతే యూఎస్ నుంచి మనీ బయటికి పంపిస్తూ ఉంటారో వాళ్ళకి 5% పడతది అని చెప్పేసి. ఆ తర్వాత దాన్ని 3.5% చేసి పైకి పంపించారు ఆ బిల్లుని. అంటే నెక్స్ట్ లెవెల్‌కెళ్లారు. బట్ అది ఇంకా అప్రూవ్ అవ్వలేదు. బట్ ఆ బిగ్ బ్యూటిఫుల్ బిల్ లోపల చాలా ఉన్నాయి. అన్నీ కూడా టాక్సెస్‌కి సంబంధించినవి. అందులో ఒక్కటి రెమిటెన్స్ టాక్స్. ఆల్రెడీ నేను దీని స్టోరీస్ మొత్తం కూడా మీకు చాలా సార్లు చెప్పాను. అన్నీ కూడా టాక్సెస్‌కి సంబంధించినయి. అందులోపల షేర్డ్ క్రెడిట్ టాక్స్ అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి. దీనిలోని భాగంగానే ఒకప్పుడు టెస్లా అనేది ఎలాన్ మస్క్‌ది కదా! అది ఎలక్ట్రికల్‌కి సంబంధించిన కార్స్. దానికి కొంచెం రాయితీ ఉండేది అమెరికాలో. ఆ తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత దాని యొక్క రాయితీ యొక్క రేంజ్ అనేది ఇంకొంచెం పెరిగింది. బట్ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి న్యూ బిల్లు ప్రకారం ఏంటి అంటే, అమెరికాలో గ్యాసోలిన్ ఉత్పత్తులను పెంచాలి. ట్రంప్ విన్ అవ్వక ముందు నుంచే డ్రిల్ బేబీ డ్రిల్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్‌ని తీసుకొనొస్తాను. అంటే అమెరికా లోపల చాలా సహజ వనరులు ఉన్నాయి. మేమే తవ్వుకొనేసి ఇక్కడే పెట్రోలు అంటే ఇంధన వాయువు అదే గ్యాసోలిన్ ఉత్పత్తులను చాలా వరకు పెంచుతాను అని జెప్పేసి ఫస్ట్ నుంచి గూడా చెబుతున్నట్లుగానే, సో, వాటిని గ్యాసోలిన్ ఉత్పత్తులను పెంచాలి. అమెరికాలో ఏవైతే వెహికల్స్ అంటే గ్యాస్ తోటి నడుస్తాయో, అంటే పెట్రోల్, డీజిల్ తోటి నడుస్తాయో వాటి యొక్క ఉత్పత్తులను ఇంకొంచెం పెంచాలి అని జెప్పేసి ఆయన చెప్పారు. సో, ఇంకా ఇప్పుడు గ్యాసోలిన్ ఉత్పత్తులను పెంచాలి. ఆ వెహికల్స్‌కి ఎక్కువ డిమాండ్ ఉంటది గాబట్టి, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో మెయిన్‌లీ టెస్లా అది ఎలక్ట్రికల్‌ది గాబట్టి, దానికి పెద్ద ఇంపాక్ట్ అయితే పడతది అని జెప్పేసి ఆయన ఫీలింగ్ అని జెప్పేసి ట్రంప్ ఉద్దేశ్యం అన్నట్లు. అండ్ ఈ బిల్లు లోపల ఎక్కువ రాయితీలు వాళ్ళకి ఉన్నాయి. అంటే కంపారిటివ్‌లీ ఎలక్ట్రికల్ వెహికల్స్‌తో కంపేర్ చేస్తే గ్యాసోలిన్ వాటికి ఎక్కువ రాయితీలు ఉన్నాయని జెప్పేసి. అందువల్లనే ఆయన ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుని ఇది బిగ్ బ్యూటిఫుల్ బిల్ కాదు. ఇది అగ్లీ బిల్ అని జెప్పేసి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. యాక్చువల్‌గా ట్విట్టర్ గూడా ఎలాన్ మస్క్‌దే. ట్విట్టర్ గానియండి, స్పేస్ ఎక్స్ రాకెట్ కంపెనీ ఇవన్నీ కూడా ఎలాన్ మస్క్‌వే కాబట్టి ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఇది బిగ్ బ్యూటిఫుల్ బిల్ కాదు. ఇది బిగ్ అగ్లీ బిల్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూన్ 3న ఇది ఒక మోసపూరితమైనటువంటి బిల్ అని చెప్పేసి, జూన్ 4న నేను డాజ్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి మనీ ఏవైతే ఉన్నాయో, ఆ మనీ మొత్తం కూడా ఆవిరైపోతున్నాయి అని చెప్పేసి ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అండ్ ఇంకోటేంటంటే రీసెంట్ టైమ్‌లోనే ట్రంప్ ఎలాన్ మస్క్‌ని పిలిచేసి, "నువ్వు డాజ్‌లో చాలా బాగా వర్క్ చేసావు." ఆల్రెడీ మీకు డాజ్ గురించి తెలుసు కదా! డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పేసి. అదంతా కూడా అమెరికాలో మనీని చాలా వరకు సేవ్ చేయాలి అని జెప్పేసి. చాలామంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని గూడా ఫెడరల్ నుంచి తీసేశారు. దీని గురించి కూడా నేను ఫుల్ వీడియోస్ చేశాను స్టార్టింగ్‌లో. ఫెడరల్ లోపల చాలామంది ఎంప్లాయీస్‌ని తీసేశారు. అండ్ అమెరికాకి చాలా వరకు మనీని సేవ్ చేశారు. అండ్ వేరే కంట్రీస్‌కి ఏవైతే మనీ ఎక్కువగా అన్నెసెసరీగా వెళ్తున్నాయో వాటన్నిటిని స్టాప్ చేశారు. ఇలా చాలా మనీని సేవ్ చేసేసి అమెరికాలో టాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్‌ని తీసుకొనొచ్చారు. మీ అందరికీ కూడా తెలిసే ఉంటది నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటే. సో, డాజ్ లోపల నేను ఏవైతే మనీని సేవ్ చేశానో అవన్నీ కూడా ఆవిరైపోతున్నాయి అని చెప్పేసి ట్వీట్ చేశారాయన.
ఆ తర్వాత నెక్స్ట్ ట్రంప్ ఈ మధ్య కాలంలోనే ఒకరోజు అతన్ని ఇంటికి పిలిచేసి ఆఫీస్‌లో ఎక్కడికో పిలిచేసి "నువ్వు డాజ్‌లో చాలా బాగా వర్క్ చేశావు" అని చెప్పేసి ఒక అవార్డ్ లాంటిది కూడా ఇచ్చారంట. అతను వచ్చాడు. ఆ అవార్డ్ కూడా తీసుకున్నారు అని చెప్పేసి కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అలానే ఎలాన్ మస్క్ ఎలా అయితే ట్వీట్ చేశారో అతని యొక్క ట్విట్టర్‌లో అలాగే ట్రంప్ అతని యొక్క సోషల్ మీడియాలో అది ట్రూత్ అంట. నేను రీసెంట్ టైమ్‌లోనే చదివాను. ట్రూత్ అనేటటువంటి సోషల్ మీడియాలో అతను కూడా ఒక పోస్ట్ చేశారు. ఏమనంటే డాజ్‌కి అండ్ ఎలాన్ మస్క్‌కి ఇప్పటి నుంచి ఎలాంటి సంబంధం లేదు. అతను రిజైన్ చేసి ఎళ్ళిపోయాడు. అండ్ అతనికి గవర్నమెంట్‌కి ఎలాంటి సంబంధం అయితే లేదు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఎలాన్ మస్క్ ఏమంటారంటే ట్రంప్ ఒకప్పుడు డెబ్ట్ తీసుకోకుండానే రన్ చేయాలి అని చూసారు. ఇప్పుడు మాత్రం ఈ బిల్లు లోపల డెబ్ట్ తీసుకొనైనా కూడా గవర్నమెంట్ రన్ చేయాలి అని అంటున్నారు. అప్పుడు ఒక మాట చెప్తున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు అనేసి అతని యొక్క అభిప్రాయం. ఇప్పుడు ట్రంప్ ఏమంటారు అంటే, లేదు అతని యొక్క కంపెనీకి లాస్ వస్తది అని జెప్పేసి. అంటే ఇప్పుడు చాలా వరకు గూడా టెస్లా యొక్క షేర్ మార్కెట్ చాలా వరకు డౌన్ అయిపోయిందంట. అంటే వితిన్ డేస్‌లలోనే ఒకప్పుడు 300 ఎబోనో ఎంతనో ఉన్నది 280కి అంత పడిపోయిందంట. అంటే ఆఫ్టర్ ఈ ఇష్యూ తర్వాత అది పడిపోయింది లెండి గానీ. సో, అతని యొక్క వెహికల్స్‌కి అతని యొక్క కంపెనీకి లాస్ వస్తది అని జెప్పేసి, ఇప్పుడు ఇతను ఇలా మాట్లాడుతున్నారు అని జెప్పేసి ఇతను. అండ్ ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏమంటారు? నాకు ఒక్కటే కాదు కంపెనీ ఉన్నది. నాకు ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. నాకు దాని వలన పెద్దగా పోయే నష్టమైతే ఏమీ లేదు. బట్ చాలా వరకు కూడా అమెరికన్ యొక్క మనీని వేస్ట్ చేస్తున్నారు. అమెరికాని ఇంకా డెప్ట్ లోపలికి తీసుకెళ్తున్నారు ట్రంప్ అని చెప్పేసి ఆయన అంటున్నారు. అంతే పెద్ద పెద్దోళ్ళ మధ్యన ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. మొన్నటి వరకు అంత మంచిగా కలిసున్నారు. అండ్ నెక్స్ట్ చాలామంది ఎలాన్ మస్క్‌ని అడిగారు. మీకు ఆల్రెడీ ఈ బిల్లు గురించి ముందే తెలుసు కదా! అప్పుడు యాక్సెప్ట్ చేశారు. మరి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్నట్లుగా. అతను లేదు నాకు నార్మల్‌గా ఒక బిల్ అనేది తెలుసు గానీ, ఇంత డెప్త్‌గా అందులోపల ఉన్నటువంటి చాలా మిస్టేక్స్ ఉన్నాయి ఆ బిల్లు లోపల. అవన్నీ కూడా నాకు తెలీదు అని చెప్పేసేమో ఎలాన్ మస్క్ అంటున్నారు. ట్రంప్ ఏమో లేదు మాకంటే ఎక్కువ ఆయనకే తెలుసు ఈ బిల్లు గురించి. అప్పుడంతా ఓకే అన్నారు. అప్పుడంతా కూడా యాక్సెప్ట్ చేశారు. మరి సడెన్‌గా ఏమైందో తెలీదు. అతను దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు. దానికి రీజన్ అయితే అతను లాస్‌లోకెళ్తాడనేటటువంటిదే రీజన్ అని చెప్పేసి అతను అంటున్నారు. అండ్ అదే విధంగా ఎలాన్ మస్క్ అసలు నేను చేయబట్టే ట్రంప్ గెలిచాడు. లేకపోతే అసలు ట్రంప్ గెలిచేవాడే కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఓల్డ్ గవర్నమెంట్ ఉందో, ఆ గవర్నమెంట్ ప్రెజెంట్ ఉండేది. నేను గనక లేకున్నట్లయితే అసలు ఈ గవర్నమెంటే వచ్చేది కాదు. అంటే డెమోక్రటిక్ పార్టీయే హౌస్‌ని రూల్ చేసేది. ఈ న్యూ గవర్నమెంట్ అంటే ఇప్పుడున్నటువంటి పార్టీ అయితే అసలు వచ్చేదే కాదు. ఇప్పుడు వీళ్ళు గెలవడానికి మెయిన్ రీజన్ నేనే అని చెప్పేసి ఆయన అంటున్నారు. అదే విషయాన్ని ఇంక మన వాళ్ళు ఊరుకుంటారా? ఎక్కడున్నా గూడా మీడియా అనేది మీడియా లాగానే ఉంటది. వాళ్ళు మళ్ళీ ట్రంప్‌ని అడిగారు. సో, అతను పెద్దగా ఏం రియాక్ట్ అవ్వలేదని హి ఈస్ వెరీ క్రేజీ. ఎలాన్ మస్క్ చాలా క్రేజీ పర్సన్. క్రేజీగా మాట్లాడుతున్నారు అనేసి అతను. యాక్చువల్‌గా ట్రంప్ ఎవరైనా ఒక చిన్నదన్నా గూడా చాలా పెద్ద సెటైర్‌లేసి మాట్లాడతాడు కానీ, ఈయన విషయంలో మాత్రం కొంచెం తగ్గినట్లుగానే మాట్లాడుతూ ఉన్నట్టుగా అనిపిస్తుందని నా ఫీలింగ్. ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలని జెప్తున్నారు. నేను మీకు చెప్తున్నాను. అంటే చాలా రఫ్‌గా మాట్లాడతారు. మిగతా వాళ్ళనైతే చాలా సెటైరికల్‌గా అలా మాట్లాడేటటువంటి పర్సన్. ఎలాన్ మస్క్ విషయంలో మాత్రం అలా మాట్లాడట్లేరు అని చెప్పేసి ఇక్కడి వాళ్ళ అభిప్రాయం. అండ్ ఇంతలోనే ఎలాన్ మస్క్ ఇంకొక ట్వీట్ చేశారు. ఏమంటే టైమ్ టు డ్రాప్ ద రియల్ బిగ్ బాంబ్ అని చెప్పేసి ఒకటి. సమ్ ట్రంప్ యొక్క నేము సమ్ ఫైల్స్ లోపల ఉంది అని చెప్పేసి అప్పుడు ఇంకా వాళ్ళకి కోపం వచ్చిందన్నట్లు. సో, ఏదైతే నీతోటి డీల్స్ ఉన్నాయో అంటే స్పేస్ ఎక్స్ రాకెట్ కంపెనీ ఇంకోటి ఉంది కదా! అది చాలా పెద్దది. స్పేస్ ఎక్స్ రాకెట్ కంపెనీ అండ్ రాకెట్‌లకు సంబంధించినటువంటి అన్నీ కూడా పార్ట్స్ అవన్నీ ఉంటాయి కదా! అది టెస్లా కంటే కూడా ఇంకా బిగ్గెస్ట్ కంపెనీ అన్నట్లు. సో, వాటి మధ్య ఉన్నటువంటి అగ్రీమెంట్‌ని క్యాన్సెల్ చేస్తాము అన్నట్లుగా. అప్పుడు ఇతను ఓకే. నేను కూడా నాసాలో ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నారంట. ఓకే. చెయ్యండి. నేను కూడా ఈ ప్రాజెక్ట్‌ని డ్రాప్ చేస్తాను అని జెప్పేసి అతను. అంటే అది క్యాన్సిల్ చేయడం వలన నీకు కొన్ని బిలియన్ల డాలర్స్ నష్టం జరుగుతది అని జెప్పేసి అతను. ఓకే. నాసాలో స్పేస్ ఎక్స్ డ్రాగన్ అనే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను గదా! దాని నుంచి నేను క్విట్ అయిపోతాను అని జెప్పేసి ఇతను అన్నట్లు. అంటే ఇంక ఇద్దరి మధ్యన ఈగో బాగా పెరిగిపోయింది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా అంతవరకు ఎళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ ఎవరైతే వ్యూయర్ ఉంటారో సమ్ ఇతను చేసినటువంటి ట్వీట్స్ ఉంటాయి కదా! వాటి కింద ఒక కామెంట్ పెట్టారు. ట్రంప్‌ని తీసేసి నెక్స్ట్ జేడీ వ్యాన్స్ ఉన్నారు కదా! వాళ్ళని ప్రెసిడెంట్‌గా చేస్తే బావుంటది అని జెప్పేసి. దానికి ఈయన ఎలాన్ మస్క్ రియాక్ట్ అయ్యి అవును ట్రంప్‌ని యెస్ అని పెట్టారు అంతే. యెస్ అవును ట్రంప్‌ని తీసేసి జేడీ వ్యాన్స్‌ని పెడితే ఓకే అన్నట్లుగా ఇతను రెస్పాండ్ అయ్యారు. అండ్ ఇంత జరుగుతున్నా కూడా డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు పెద్దగా ఎవరికీ కూడా సపోర్ట్‌గా లేరు. అంటే ట్రంప్‌కి గాని లేకపోతే ఎలాన్ మస్క్ గాని సపోర్ట్‌గా లేరు. ఎందుకు ట్రంప్‌కి సపోర్ట్‌గా లేరు అంటే
ట్రంప్ విన్ అవ్వడానికి చాలా వరకు రీజన్ ఎలాన్ మస్కే అని చెప్పేసి చాలామంది అభిప్రాయం. ఆల్మోస్ట్ కొన్ని మిలియన్ల డాలర్స్ ఖర్చు చేశాడంట. క్యాంపెయినింగ్స్ కోసం అలాంటిది వాటి కోసం. అండ్ ప్రతి చిన్న విషయం లోపల అంటే అతను ఫస్ట్ అతని యొక్క క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి అతనికి తోడుగా ఉన్నాడు. ఆల్మోస్ట్ అతను విన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఎలాన్ మస్క్ అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం. ఆల్మోస్ట్ పెన్సిల్వేనియా అలాంటి చోట అసలు ట్రంప్ గెలవడు అన్న చోట కూడా గెలవడానికి మెయిన్ రీజన్ ఎలాన్ మస్కే అని చెప్పేసి చాలామంది అభిప్రాయం. అండ్ ఫైనల్‌గా ట్రంప్ అయితే ఒక 3.5 ఇయర్స్ అయితే ఉంటాడు ప్రెసిడెంట్‌గా. ఈ 3.5 ఇయర్స్‌లో నాకు పెద్దగా ఇంపాక్ట్ పడేటటువంటిదైతే ఏమీ లేదులే అని చెప్పేసి ఆయన యొక్క ఫీలింగ్స్‌ని ఆయన చెప్తున్నారన్నట్లు. బట్ ఇది ఎన్ని రోజులు గొడవ పడతారా? ఇంకొద్ది రోజులలోనే మళ్ళీ ఒకటైతారా అనేదైతే తెలీదు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పుడు విడిపోతారో, ఎప్పుడు కలుస్తారో ఎవరికీ కూడా తెలీదు కాబట్టి, సరే చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరుగుతది అని చెప్పేసి. సో, దీని వలన మాత్రం అమెరికాకి చాలా వరకు ఇంపాక్ట్ పడతది అని చెప్పేసి, షేర్ మార్కెట్స్ డౌన్ అవుతున్నాయని. మొన్నటి వరకు చైనాకి, అమెరికాకి మధ్యన ఒప్పందం జరిగిన తర్వాత కొంచెం బానే ఉంది అని జెప్పేసి, ఇప్పుడు టెస్లా లోపల షేర్ మార్కెట్స్ చాలా డౌన్ అయ్యాయి అని జెప్పేసి, ఇక్కడ న్యూస్‌లలో నేను చదివిందైతే నేను మీతో అయితే షేర్ జేశాను. సరే ఇంతే అండి ఈ వీడియో. వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయట్లేదు. అలానే సబ్స్క్రైబ్ గూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై.